ఇంత మంచి స్టోరీ పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి కారణం ఇది. ఒకరోజు వీళ్ళు యుద్ధానికి బయలుదేరుతారు, యుద్ధం చేస్తారు, యుద్ధంలో గెలుస్తారు. ఒక కొండ పైన శత్రువులు దాక్కుంటారు, వాళ్ళు సంహరించి అక్కడ ఉంటారు. అక్కడ ఒక సాధువు ఉంటాడు. సాధువు వీళ్ళని చూసి, మీరు హిందూ మతం లాగా కనిపిస్తున్నారు, మీరు ముస్లిం మతం ఎలా మారారు అంటే వాళ్ళు చెప్తారు, ఇలా ఇది స్టోరీ, తుల్లు ఇలా చేశాడు అని స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. అలా చేసి మీరు తప్పు పని చేశారు, ఎందుకంటే మన హిందూ మతం చాలా గొప్పది, సనాతన ధర్మం పురాతన కాలంది. మన మతాన్ని మనం మార్చుకోవద్దు, మన మతం గురించి తెలుసుకోవాలి, మన మతం ఎంత గొప్పది, మన మతం వల్ల చాలా ఉపయోగం ఉంది, మన దేవుడు, మన సత్యం, మన ధర్మం అన్ని విధాలుగా మత బోధన చేస్తాడు. ఆ విధంగా మత బోధన చేశాడు, మంచిగా మారుతాడు. ఇలా హరిహర వీరమల్లు ఏం చేస్తారు అంటే, ఇద్దరు అన్నదమ్ములు ముస్లిం రాజ్యాన్ని తుల్లి గురించి చేసిన అరాచకాలను తెలుసుకుంటారు. ఇంత ఘోరం చేస్తారా వీరు అని వీళ్ళ ఖడ్గాలతో వాళ్ళ తలలను ఖండిస్తారు. యుద్ధానికి వెళ్ళి ముస్లిం రాజ్యాన్ని అందరినీ ఒకటిగా అంతం చేసుకుంటూ వస్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళు స్థాపిస్తారు. వీళ్ళ స్థాపన చూసి అందరూ గజ వణికిపోతారు. ఇలా విజయనగర సామ్రాజ్యం మొదలవుతుంది. ఇంకా లాంగ్ స్టోరీ ఉంటుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. తప్పక చూడండి, డోంట్ మిస్.